వెదర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి కాసేపట్లోనే తుఫానుగా తీవ్ర వాయుగుండం మారబోతుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతూ ఉంది. ట్రింకోమలికి 100 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. కాసేపట్లోనే వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇది తుఫానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా పయనం సాగించే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీని ఎఫెక్ట్ తో దక్షిణ కోస్తాంధ్రలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాసేపట్లో తుఫానుగా మారనుంది. దీంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ట్రింకోమలికి 100 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది తుఫానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా పయనించనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంట గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో కేవలం 2 కిలోమీటర్ల వేగంతోనే ఇది పయనిస్తూ ఉంది. ఇది నెమ్మదిగా కదులుతూ వస్తూ ఉండడంతో ఇది క్రమంగా మరి కొద్దిసేపట్లోనే బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తీరాన్ని చేరుకొని ఆ తరువాత మరింత బలహీనపడి తర్వాత ఇది వాయుగుండంగా 30వ తేదీన కరికాల్ అలాగే మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు సైతం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు, తిరుపతి అలాగే పొట్టి శ్రీరాములు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సైతం కూడా ఎల్లో మెసేజ్ ను జారీ చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. ఇక తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గాలుల వేగం సైతం కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వస్తూ ఉంది కాబట్టి గాలుల వేగం సైతం కూడా తీరం వెంబడి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. 45 నుంచి గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు. అయితే ఇది తుఫానుగా తీరం దాటిన సమయంలో అయితే దాదాపుగా 75 కిలోమీటర్లు కూడా వీచే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇది బలహీనపడి ఇది తీవ్రంగా దాటుతుంది కాబట్టి గాలుల వేగం దాదాపుగా గరిష్టంగా 55 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉంది కాబట్టి ఇది లోతట్టు తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అయితే జార్జ్, అంటే దక్షిణ కోస్తా తీర ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారనుకోవచ్చు? ఇప్పటికే చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తాలో ఉన్న 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది. ఇది మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇటు నెల్లూరు, పొట్టి శ్రీరాములు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులకు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలన్నీ కూడా చేతికొచ్చే సమయంతో పాటు ఇప్పుడు అన్ని కూడా కోతల సమయం కాబట్టి కోతలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వాయిదా వేసుకోవాలి. ఒకవేళ కోతలు కోసినట్లయితే కనుక ఆ పంటలన్నింటినీ కూడా భద్రపరచుకోవాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే వర్షపాతం నమోదయ్యే జిల్లాలు ఏవైతే ఉన్నాయి, ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేయాలి. ఒకవేళ నిజంగా ఎక్కువగా భారీ వర్షాలు దాదాపుగా
20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తూ ఉంది. కాబట్టి ఆయా ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ చేయడంతో పాటు వారికి తగిన సౌకర్యాలు కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. ఏదేమైనప్పటికీ దీని ప్రభావం రాగల 48 గంటల పాటు అంటే రేపు ఎల్లుండి సైతం కూడా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండన ఇది తీరం దాటుతుంది కాబట్టి ఈ 2 రోజుల పాటు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రైట్ జార్జ్.